మన దేశ యుద్ధ వీరుల వీరోచిత కథలు ఎప్పుడు విన్నా సరే రోమాంచితంగా అనిపిస్తాయి. వీళ్ళు కదా నిజమైన హీరోలని సెల్యూట్ కొడతాం. కార్గిల్ దివాస్ సందర్భంగా ఓ అద్భుతమైన రియల్ హీరో గురించి చెప్పుకుందాం. అతనే రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ ఖమ్మంపాటి నచికేతరావు. ఆ రోజు అంటే మే 27, 1999 అంటే సరిగ్గా 25 ఏళ్ల క్రితం కార్గిల్ యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. భారత దళాలు పాకిస్తాన్ ఆర్మీని పారిపోయేలా చేస్తున్నారు. ఒక్కో పోస్టును చేజెక్కించుకుంటున్నారు. పాకిస్తాన్లోని చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి. కొండ మీద తిష్టవేసిన పాక్ కుక్కలను చంపుకుంటూ మన వాళ్ళు గెలుపు వైపు పరుగులు పెడుతూ ఉన్నారు. మన వాళ్ళు ఎంతో మంది దేశం కోసం ప్రాణత్యాగం చేస్తూనే ఉన్నారు. ఇది మనకు బాధాకరమైన విషయం. కానీ అంతకు మూడింతలు పాక్ నీచలను చంపి మన భూభాగాన్ని మనకు తెచ్చిపెడుతున్నారు మన వీరులు. సరిగ్గా మే 27, 1999న శ్రీనగర్ నుంచి ఒక్కొక్కటిగా మన యుద్ధ విమానాలు గాల్లోకి ఎగురుతున్నాయి. ఎవరు ఎక్కడ ఏ పాక్ పోస్ట్ పై దాడులు చేయాలో క్లియర్ గా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అప్పుడే లెఫ్టినెంట్ నచికేతరావు MiG-27L యుద్ధ విమానంతో శ్రీనగర్ నుంచి గాల్లోకి ఎగిరారు. ఇతడప్పుడు నంబర్ 9 స్క్వాడ్రన్ IAF విభాగంలో పనిచేస్తున్నారు. దీన్నే ఉల్ఫ్ ప్యాక్ అంటారు. అంటే యుద్ధ విమానాలు నడపడంలోనే కాదు, టార్గెట్ ను గురి చూసి కొట్టడంలో వీరు దిట్ట. అలాంటి ఉల్ఫ్ ప్యాక్ కు చెందిన లెఫ్టినెంట్ కెప్టెన్ నచికేతరావును బటాలిక్ సెక్టార్లోని పాకిస్తాన్ పోస్టులపై దాడి చేయాలని ఎయిర్ ఫోర్స్ ఆదేశాలు జారీ చేసింది. యుద్ధ విమానం నడపడంలో నచికేతరావుకు ఎంతో అనుభవం ఉంది. యుద్ధ విమానానికి 8mm రాకెట్స్ అమర్చారు. ఇక ఎయిర్ క్రాఫ్ట్ కు 30mm క్యానన్స్ కూడా ఉన్నాయి. ఉదయం నుంచే శత్రువుకు ఊపిరి సలపకుండా మన దేశానికి చెందిన యుద్ధ విమానాలు పాకిస్తాన్ దళాలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. నచికేత కూడా విపరీతంగా దాడులు చేయడం మొదలు పెట్టారు. ఒక్కో కొండ మీద ఒక్కో పోస్టుపై రాకెట్ల వర్షం కురిపించారు. ఇక ఆ తర్వాత శత్రు దేశానికి చెందిన పోస్టులపై బాంబుల వర్షం కురిపించిన తర్వాత మొత్తం ఆయుధాలు నిండుకున్నాయి. దీంతో ఆయన మళ్లీ శ్రీనగర్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు చేరుకున్నారు. రెండవసారి కూడా పూర్తిగా బాంబులను నింపుకొని వెళ్లారు. ఈసారి ఇంతకు ముందు వేసిన వాటికి కాస్త దగ్గరగా ఉన్న కొండపై శత్రువు పోస్టులు ఉన్నాయని, మంచుపై చెట్ల మధ్యన బంకర్లు ఏర్పాటు చేసుకున్నారని గుర్తించారు మన సైనికులు. దీంతో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న కొండపై మన బాంబులు కురిపించి వాటిని ఖాళీ చేయించాలని ఆదేశించారు. అంతేకాదు, వెనుక వైపు ఉన్న శత్రువులు చనిపోతే పాకిస్తాన్కు భారీ నష్టం కలుగుతుంది. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన వారికి ఆయుధాలు, భోజన సామాగ్రి, సాంకేతిక సమాచారం కూడా అందకుండా పోతుందని టార్గెట్ ఇచ్చారు. దీంతో నచికేత మళ్లీ బయలుదేరారు. అప్పటికే మిగ్ను నడపడంలోనే కాదు, బాంబులు వేయడంలోనూ అనుభవం సంపాదించిన నచికేత సరిహద్దు వెంబడి ఉన్న కొండలపై బాంబుల మోత మోగిస్తున్నారు. కానీ ఇంతలో ఫైటర్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. వేగంగా కిందకొస్తోంది. దీంతో ఒకసారి ఇంజన్ ను రీఇగ్నైట్ చేయాలనుకున్నారు. కానీ అంత ఎత్తు నుంచి చేయకూడదనుకున్నారాయన. అప్పటికే 5000 ఫీట్ల పైన ఉన్న విమానం కిందకొచ్చింది. సరిగ్గా రీఇగ్నైట్ చేసి వెనక్కి వచ్చేయాలనుకున్నారు. కాకపోతే కొండల దగ్గరకు వచ్చేసింది విమానం. దూరంగా ముందుకు వెళదామంటే కొండలను ఢీకొట్టే ప్రమాదం ఉంది. దీంతో రిస్క్ తీసుకున్న ఆయన కొండల మధ్య నుంచి వెళ్లనిస్తూ ఉన్నారు. మరోవైపు ఏ యుద్ధ విమానం కూడా LOC దాటి వెళ్లకూడదు, పాకిస్తాన్ సరిహద్దు దాటకూడదని ముందే స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చారు. కానీ కొండ మీద ఉన్న పాక్ దళాలు తక్కువ ఎత్తులో వెళుతున్న నచికేత మిగ్ విమానాన్ని చూసేశారు. వారి దగ్గర భుజం మీద నుంచి గాల్లోకి కాల్చే సర్ఫేస్ టు ఎయిర్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి. ఇవి అమెరికాకు చెందినవి. ఇవే వారి దగ్గర ఉన్న అత్యంత అధునాత ఆయుధాలు. ఈ అమెరికా గైడెడ్ మిసైల్ తో కొండ మీద నుంచి గురి చూసి కొట్టడంతో వెనుక వైపు తాకింది. అయినా కూడా విమానాన్ని మన భూభాగంపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోసారి రాకెట్ తాకకుండా మరింత హైట్ కు తీసుకెళ్లారు. ఎందుకంటే మన భూభాగంలో లేమని అర్థం చేసుకున్న ఆయన మరింత హైట్ కు వెళ్లారు. ఇక అప్పటికే 18,000 అడుగుల ఎత్తులో ఉంది మిగ్ ఫైటర్. కానీ దాన్ని కంట్రోల్ చేయలేక పారాచూట్ సాయంతో ఎజిక్ట్ అయిపోయారు ఆయన. అయితే సరాసరి పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుకు దగ్గరలో పడిపోయారు. కానీ జాగ్రత్తగా అడుగులేస్తున్నారు నచికేతరావు. పాక్ దళాలకు దొరికితే తన పని అంతే అని తెలుసు. అందుకే మంచులో ఆయన జాగ్రత్తగా చెట్ల చాటు నుంచి వెళుతున్నారు. తన దగ్గర కేవలం చిన్న తుపాకీ మాత్రమే ఉంది. అందులో 16 రౌండ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక తాను ఎలాగైనా సరిహద్దు దాటాలనుకుని మోకాళ్లలోతు మంచుల్లో నడుస్తూ ఉండగా ఒక్కసారిగా తన వైపు బుల్లెట్ల వర్షం మొదలైంది. దీంతో తనను చూశారనుకున్న ఆయన తుపాకీతో కాల్పులు జరుపుతూ చెట్ల చాటు నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. ఇక తన దగ్గర బుల్లెట్స్ కూడా లేవు. తన వైపు నుంచి కాల్పులు ఆగిపోగానే ఒకేసారి 25 మంది పరిగెత్తుకొచ్చేశారు. తన డ్రెస్ చూడగానే అర్థం చేసేసుకున్నారు. ఫ్లైట్ నుంచి దిగింది నువ్వే కదా అంటూ తన్నడం మొదలు పెట్టారు. AK-47 తుపాకులతో మడమ వైపు నుంచి గట్టిగా మొహం మీద కొట్టడం మొదలు పెట్టారు. ఆవేశంలో ఉన్న పాక్ సైనికులు విపరీతంగా కొట్టారు. ఇక చంపేద్దాం, కొట్టడం అనవసరమని ఓ వ్యక్తి మిషన్ గన్ నోట్లో పెట్టేశాడు. ఇక ట్రిగర్ నొక్కడమే తరువాయి. తన తలలో నుంచి వరుసగా బుల్లెట్లు వెళ్తాయనుకున్నాడు. భారత్ మాతాకి జై అని కళ్ళు మూసుకున్నాడు నచికేత. అప్పుడే వెనుక వైపు నుంచి ఆపండి అని గట్టిగా కేకలు వినిపించాయి. పాకిస్తాన్ కమాండర్ వేగంగా నడుచుకుంటూ వస్తున్నారు. తనను చంపొద్దని సీరియస్ గా అరిచారు. దగ్గరకు రాగానే మీరేం చేస్తున్నారు, చంపేస్తారు
చంపేస్తారా అని దళాలపై సీరియస్ అయ్యారాయన. అతను కూడా మనలాగే సైనికుడు, చంపడం వల్ల ఉపయోగం ఏంటి, ఆయుధాలు లేకుండా ఉన్నాడు కదా అని చెప్పాడు. ఆ తర్వాత వారి ఉన్నతాధికారులకు భారత్కు చెందిన పైలట్ మన భూభాగంలో పారాచూట్తో దూకాడని సమాచారం ఇచ్చారు. ఇంతలో ఢిల్లీలోని మన ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. MiG-27 కూలిపోయింది, పైలట్ నచికేత మిస్ అయ్యారు, పాకిస్తాన్ భూభాగంలో ఉన్నారు, అతనిని ప్రాణాలతో అప్పగించాలని, జెనీవా ఒడంబడికను గౌరవించాలని కోరారు. కానీ పాకిస్తాన్ దళాలు మాత్రం నచికేత దొరికినట్లు మాత్రం చెప్పలేదు. చివరకు పాకిస్తాన్లోని భారత ఎంబసీ పాకిస్తాన్ అధ్యక్షుడి కార్యాలయాన్ని సంప్రదించింది. తమకు నచికేతను అప్పగించాలని కోరారు. మరోవైపు నచికేత కళ్లకు గంతలు కట్టి ఓ వాహనంలో బెటాలిక్లోని పాకిస్తాన్ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ చిత్రహింసలకు గురి చేశారు. భారత స్థావరాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఏ దళాలు వస్తున్నాయో చెప్పాలని కొట్టారు. కానీ ఆయన ఎంత హింసించినా కూడా మౌనమే సమాధానంగా టార్చర్ను భరించారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ డైరెక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఖైసర్ తుఫైల్ రూమ్ లో కూర్చోబెట్టారు. అప్పటికే బట్టలిచ్చి భోజనం కూడా పెట్టారు. డైరెక్టర్ ఖైసర్ చాలా సింపుల్ గా కూర్చోబెట్టి ఎక్కడ విమానం కూలింది, ఎలా దూకావని అడిగారు. వాస్తవానికి అతను శత్రుదేశం కెప్టెన్లా ప్రవర్తించలేదు, ఎన్ని విమానాలతో మాపై దాడులు చేస్తున్నారని మాత్రమే మాట్లాడారు. ఇక అప్పటికే చిత్రహింసలకు గురి చేయడంతో ఆయనలో శక్తి లేకుండా పోయింది. అలా కొన్ని రోజుల పాటు బంధించేశారు. అలా యుద్ధం ముగిసింది. నచికేతను వదిలిపెట్టాలని భారత్ కోరింది. పాక్లోని భారత ఎంబసీ తీవ్రమైన ఒత్తిడి చేయడంతో చివరకు ఇస్లామాబాద్ తీసుకొచ్చారు. నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా నచికేత మా దగ్గరే ఉన్నారు, మేము అంతర్జాతీయ నిబంధనల ప్రకారం విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ క్యూర్తలకు ప్లాన్ చేసింది. పాకిస్తాన్ మీడియా ముందు నిలబెట్టి భారత ఆర్మీ పరువు తీయాలని భారత్ను తక్కువ చేసి చూపే ఎత్తుగడలు వేసింది. ముందు నచికేతను ఇండియన్ హైకమిషన్లో ఉన్నతాధికారికి అప్పగిస్తామని చెప్పారు. కానీ చివరి నిమిషంలో మాత్రం జిన్నా హౌస్లో చిన్న వేడుక ఉంది, పాకిస్తాన్ మీడియాతో పాటు ఫారెన్ జర్నలిస్టులు కూడా ముందుకు రావాలని చెప్పారు. కానీ నచికేత వెంటనే పాక్ కుట్రను గమనించేశారు. నేను పాకిస్తాన్లో ఏ వేడుకకు రాను, మీరు నన్ను మా ఎంబసీలో అప్పగిస్తానన్నారు, అక్కడే అప్పగించమని చెప్పారు. దీంతో సరేనని చివరకు ఇండియన్ ఎంబసీలో ఉన్నతాధికారికి తాత్కాలికంగా అప్పగించారు. అప్పుడే భారత ప్రధాని వాజ్పేయి కాల్ చేసి మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైనా ఇబ్బంది పెట్టారా అని కుశల ప్రశ్నలు వేశారు ప్రధాని. మీరు దేశానికి చేసిన సేవను ఎవరూ మరిచిపోరు, థ్యాంక్ యూ అని కృతజ్ఞతలు చెప్పడంతో నచికేత కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు ఇంతకంటే గౌరవం ఇంకేం కావాలని, థ్యాంక్ యూ సార్, ఇది నాకు దేవుడిచ్చిన అవకాశం అని చెప్పారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బ్రజేష్ మిశ్రా నచికేతను మెచ్చుకున్నారు. పాక్ మీడియా ముందుకు వెళ్లకుండా గొప్పగా ఆలోచించారు, వెరీ గుడ్ అని ప్రోత్సహించారు. ఆ తర్వాత జెనీవా కన్వెన్షన్ ప్రకారం అప్పగించాలని భారత్ కోరింది. దీంతో అంతర్జాతీయ రెడ్ కమిటీకి చెందిన 2 సభ్యుల ఆధ్వర్యంలో వాగా సరిహద్దుకు తీసుకొచ్చారు. వైస్ అడ్మిరల్ గా పనిచేసిన శ్రీకాంత్ సరాసరి నచికేతను ఎయిర్ ఫోర్స్ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు. మళ్లీ ప్రధాని స్వయంగా ఫోన్ చేసి వెల్కమ్ బ్యాక్ నచికేతరావు అంటూ స్వాగతించారు. అయితే చాలా ఏళ్ల తర్వాత తన గురించి మీడియాకు చెప్పుకొచ్చారు నచికేతరావు. ఆ రోజు పాకిస్తాన్ టార్చర్ గురించి ప్రశ్నిస్తే ఒకే మాటలో చెబుతున్నారాయన, వాళ్లకు చిక్కటం కంటే చనిపోవటం బెటర్ అని ఒక్క మాటలో చెప్పారు. మళ్ళీ ఎయిర్ ఫోర్స్కి వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు గాల్లోనే ఇంధనం నింపే విమానాలను నడిపారు. కానీ చాలా ఎత్తు నుంచి కిందకు దిగడంతో కంప్రెషన్ ఫ్రాక్చర్కు గురయ్యారు ఆయన. గ్రూప్ కెప్టెన్ గా ప్రమోషన్ వచ్చినా కూడా రవాణా విమానాలను నడిపి దేశ సేవలో పాల్గొన్నారు. వాయుసేన మెడల్ అందుకున్న ఆయన రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థలో సీనియర్ పైలట్ గా పనిచేస్తున్నారు. నాటి విజయం తలుచుకుంటే నేటికి గర్వంగా ఉంటుంది. ఉడుకు రక్తంతో ఉన్నప్పుడు మనం చేసే సాహసాలు చాలా గొప్పగా ఉంటాయని గర్వంగా ఫీల్ అవుతారు నచికేతరావు. మనం కూడా ఈ వీరుడికి సెల్యూట్ చేద్దాం. జై హింద్.